దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట మనం చదివాం. మరి ఆత్మదేవుడు అంత్య దినాలలో మా పిల్లలందరూ ఇటు చూడండి అన్న వినాల. అంత్య దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో 7 సంఘాలను సాదృశ్యంగా చూపిస్తూ ఇలాంటి విధంగా విశ్వాసులు ఉండబోతున్నారు అని ప్రభువారు హెచ్చరికలు ఇచ్చాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి బలహీనతలను చూపిస్తుంటే ఆ బలహీనతల్ని మనం ఏం చేయాలండి? పోగొట్టుకోవాలి, బలపరుచుకోవాలి, మన జీవితాలని సెటరైట్ చేసుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. మరి ఈ రోజున ఇమానుయేల్ ప్రార్థనా మందిరంలో ఉన్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? వినాలి, ధ్యాస పెట్టాలి. ప్రియులారా, ధ్యాస పెట్టాలి. ఇటు చూడమ్మా, అందరు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెడ్డది కాదు, దేవుని యొక్క వాక్యం పాడు చేసేది కాదు, దేవుని యొక్క వాక్యం బాగు చేసేది, దేవుని యొక్క వాక్యం సరిచేసేది, దేవుని యొక్క వాక్యం శక్తినిచ్చేది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధతో ఆలకిస్తాం. ప్రియులారా, ఇక్కడ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిగా ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, మనం చదువుకున్నాం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అంటే మొదట మంచి స్థితిలో ఉన్నాడని అర్థం కాదండి. మొదట ఒక ఎగ్జాంపులరీ స్టేట్లో ఉన్నాడు, ఒక మాదిరికరమైన స్థితిలో. ఆ మంచి స్థితిలో నుంచి పడ్డాడంట. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. మారు మనస్సు పొందాలి. అవిశ్వాసులకు కదా మారు మనస్సు, అన్యులకు కదమ్మా మారు మనస్సు. కుమారి గారు, అన్యులకే కదా మారు మనస్సు అనేది. మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏదో మైక్ సౌండ్ వస్తుంది చూడండి, గర్ర ఆపేదండి, ఆపేసావా? అయినా సౌండ్ వస్తుంది అదే. కాబట్టి ప్రియులారా, గమనిస్తున్నట్లయితే, మనం ఆలోచన చేస్తున్నట్లయితే అన్యులకు మరి మారు మనసు కావాలి. అయితే ఇక్కడ సంఘాలతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందితేనే, అంటే విశ్వాసులకు కూడా మారు మనసు కావాలంట. మనస్సులు మారాలి, రూపాంతరం అవ్వాలి. ఏంటండి? యేసు ప్రభు అంటే తెలియని వారు యేసు ప్రభువుని తెలుసుకొని రక్షణలోనికి వచ్చే మారు మనసు కావాలి. యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఏమండి యేసు ప్రభులాగా మారే విషయంలో మారు మనసు కావాలి. కాబట్టి విశ్వాసులు మరలా రక్షింపబడటానికి కాదు మారు మనసు. ఇది ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మన యొక్క జీవితాలు మురికి పట్టినాయో వాటిని కొద్దిగా సెటరైట్ చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి. దారి ఎక్కడ తప్పామో, గాడి తప్పామో మళ్ళీ దారిలోకి రావాలి. సో పరిశుద్ధమైన బలలో మనం చెయ్యి వేయబోయే ముందు ప్రియులరా, మనం దారి తప్పుంటే, మన మనసు త్రోవ తప్పుంటే, మనము మన సాక్ష్యాన్ని కోల్పోయి ఉంటే, మాటల్లో ఉన్నాయో ఇంకెక్కడైనా కానీ నువ్వు పడిపోయి ఉంటే, ఒకసారి ప్రభు లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే కొన్ని విషయాలు మనకు చూపిస్తున్నాడు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మరి ఏం చేయాలంట? మారు మనస్సు పొంది ఆ మొదట నువ్వు ఎంత మంచిగా ఉన్నావో ఆ మొదటి క్రియను నువ్వు ప్రారంభం చేయాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏం చేస్తానంట? మారు మనస్సు పొందకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తానంటున్నాడు. దీపస్తంభం ప్రియులారా సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది, రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ వెలుగు నువ్వు పోగొట్టుకున్నావు అంటే ఇంక మళ్ళీ నువ్వు పొందుకోలేవు. దేవుడే తీసేస్తే ఇచ్చిన రక్షణనే ఇక నేను ఏమి చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాలను కాపాడుకోవాలి. సో ఎక్కడ పడిపోయాం? ప్రభు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ప్రభు వాక్యం ద్వారా నాకు చూపించినటువంటి విషయం ఏంటి ప్రభు అని అడుగుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడమ్మా. 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని
చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. జాగ్రత్త కావాలంట, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. పడిపోయారంట. ఎవరండి వాళ్ళు? పడిపోయింది ఎవరో తెలుసండి? మన పితరులు. ప్రియులరా, ఐగుప్తులో నుంచి విడుదల పొందుకున్నవారే, ప్రయాణం చేసినటువంటి వాళ్ళే, మోషే నాయకత్వంలో వచ్చిన వాళ్ళే. అయితే అందరూ కనాను దేశంలో ప్రవేశించారా? ప్రవేశించలేకపోయారు. కొంతమంది మార్గ మధ్యలోనే నశించారంట. ప్రియులరా, పరలోకపు విశ్రాంతిలో ఎంతమంది ప్రవేశించారు? కొంతమంది పోగొట్టుకున్నారంట. ప్రియమైన వాళ్ళని గమనించండి. పాప అటు ఇటు తిరగొద్దు. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, పడిపోవటానికి ఒక రీజన్ చెప్తున్నాడు. మొట్టమొదటి రీజన్ 11వ వచనంలో భక్తుడు హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడండి? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా అంటున్నాడు. పడిపోవటానికి కారణం ఏంటంటే బాబు? అవిధేయత. అవిధేయత. నా జీవితాల్లో అవిధేయత ఉందా? విధేయత ఉందా? విధేయత అంటే చెప్పిన మాట ప్రకారం, బాబు ఇటు చూడయా, ఇటే చూడాలను, ఏది చెప్పిన మాట ప్రకారం చెయ్యడం. ఏమండి? దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, భర్త చెప్పినట్టు చెయ్యాలి, అధికారి చెప్పినట్టు చెయ్యాలి, పైవాడు చెప్పినట్టుగా చెయ్యాలి. ఏమండి? చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. చెప్పింది చెయ్యకపోతే దాన్ని ఏమంటారు తెలుసండి? అవిధేయత. 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 ఈరోజున నీ జీవితంలో విధేయత ఉందా? అవిధేయత ఉందా? విధేయత ఉంటే పడవు, అవిధేయత ఉంటే పడిపోతామంట. అవిధేయత ఏం చేస్తుందంటే అనేక మందిని పడిపోయేటట్టుగా చేస్తుంది. పిల్లలు, ఈరోజున నీ జీవితంలో దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల విధేయత ఉందా? అవిధేయత ఉందా? వాక్యాన్ని పాటిస్తున్నావా? క్రమాన్ని పాటిస్తున్నావా? భక్తిని మరి అనుసరిస్తున్నావా? ఎంత విధేయత ఉంది నీ జీవితంలో? అవిధేయత ఉంటే పడిపోతావు. పడిపోతావు. జాగ్రత్త. యూ విల్ ఫాల్ డౌన్. నువ్వు పడిపోతావు. పడిపోతావు. అవిధేయత ఉందేమో నీ జీవితంలో. ప్రియులరా, మరి మన యొక్క జీవితాల్లో చాలా విషయాల్లో కూడా మనం మాటల్లో తప్పిపోయే వాళ్ళంగా ఉంటున్నామంట. దేవుడు చెప్పినటువంటి మాటను తిరస్కరించే వాళ్ళంగా ఉంటున్నాం. దేవుడు చెప్పాడు ఆదాము హవ్వలతో. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడమ్మా? అయ్యా, తోట మధ్యలో, ఈ తోటను మీకోసమే తయారు చేశాను రా బాబు. ఈ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక చెట్టు ఉంది. మంచి చెడుల జ్ఞానాన్ని ఇచ్చేటువంటి చెట్టు. ఆ చెట్టు యొక్క ఫలాలు తినకూడదు అని ఆజ్ఞాపించాడు దేవుడు. మీరు తింటే చనిపోతారు అనే హెచ్చరిక కూడా వచ్చేసింది. అయితే ఏమైంది బాబు? వింటున్నావా నవీన్? ఏదో చెవులో చెప్తున్నాడు, నాకు చెప్పు. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు చెప్పిన మాట ఏంటండి? నువ్వు ఈ ఫలాలు మాత్రం తినకూడదు. ఇంకైతే ఇక మొత్తం ఏదైనా తోటలో ఉన్న ఫలాలన్నీ తిను, అన్నీ పీక్కొని తిను. అదొక్కటే కదా దేవుడు వద్దంది. అందులో వద్దంది కూడా ఎవరు? ఏదైనా తోటను ఏర్పాటు చేసినోడే కదా, ఆదాము హవ్వలను తయారు చేసినోడే కదా. ఈ రోజున నిన్ను నన్ను తయారు చేసిన వాడు, నీకు నాకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, మన ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నీవు నా మాటకు విధేయత చూపాలి. నా మాటకు విధేయత చూపాలి. నా మాటను తిరస్కరించకూడదు. నా మాటను తిరస్కరించకూడదు. మరి ఏం చేయాలి? మాటను పాటించాలి. చెప్పినట్టుగా చేయాలి. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన మాటను తిరస్కరించినటువంటి ఆదాము ఏమయ్యాడండి? ఏమయ్యాడు? ఏమ్మా? తోటలో నుంచి బహిష్కరించబడ్డాడు. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. మీ ఇద్దరికీ కూడా బయట పెట్టి తాళం వేసేస్తా తలుపు.
దయచేసి ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు. కనుక ప్రియులరా, గమనిస్తున్నట్లయితే ఏదేను వనములో నుంచి ఏమయ్యారండి వీళ్ళు? దేవుడే తోసేసాడండి బయటికి. అవిధేయత నీ జీవితానికి నష్టాన్ని తెస్తుందండి, లాభం కాదు. దేవుని మాటకు పేతురు ఏం చేశాడమ్మా? పేతురు ఏం చేశాడమ్మా? సుధా, బైబిల్ చదువుతావు బాగా నువ్వు. పేతురు ఏం చేశాడు? పేతురు తెలుసా నీకు? ఏం చేశాడు పేతురు? యేసుప్రభు చెప్పాడు, రాత్రంతా చేపలు పడలేదా? ఓకే, మళ్ళా నువ్వు లోతుగా వెళ్ళి వల వేయమని చెప్పాడు. చెప్పాడయ్యా? ఆ మాటకి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయాలా? చేస్తే ఏమైంది? చేపలు రాసి వచ్చింది, రిజల్ట్ వచ్చింది. యేసయ్య చెప్పినట్టు నువ్వు చేస్తే పాస్ అవుతావు, చెప్పినట్టు చేస్తే ఉద్యోగం వస్తుంది, చెప్పినట్టు చేస్తే బాగుపడతావు. ఒకవేళ నీకు కీడుగా అనిపించినా ఆ కీడును దేవుడు మంచిగా మలిచేటువంటి వాడు. ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ పోవటమే నీ పని. ఒకవేళ నీ జీవితంలో చెప్పిన మాటను ధిక్కరించే పరిస్థితి ఉందేమో, అది నీ జీవితాన్ని కబళించి వేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడమే అంటే అవిధేయతే ఏంటంట? పాపం అండి. పాపానికి వచ్చే జీతం పౌలు గారు అంటున్నాడు రోమాపత్రికతో. ఏంటమ్మా? సుజనీ గారు, మీరు జాబ్కి వెళ్తున్నారు కదా, నెల నెల మీకు జీతం వస్తుందా? ఏం రాదా? పాపం చేస్తే కూడా మీకు జీతం ఇస్తా అంట దేవుడు, తీసుకోండి అంటున్నాడు. పాపానికి జీతం ఏంటంటమ్మా? మరణం. ఏం మరణం అనుకుంటున్నారు? అందరూ చచ్చిపోయేటట్టు మరణం అనుకుంటున్నారా? నరకం అనే మరణం అండి, నిత్య శిక్ష అంటది. కాబట్టి ప్రియులరా, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? అవిధేయత ఉందేమో నీ జీవితంలో. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నావేమో, దేవుని మాటను తృణీకరిస్తున్నావేమో. అది నీ జీవితానికి పాపంగా పరిణమిస్తుంది, పాపంగా పరిణమిస్తుంది. ప్రతి దురాశ ద్వారా కూడా నీవు పాపంలో పడవేయబడతావు, నరకానికి వెళ్ళిపోబడతావని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ప్రభు అంటున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును కంటుంది. నువ్వేం చేయాల్సిన పని లేదు, మరణాన్ని నువ్వు కనేస్తావు, ఆటోమేటిక్గా మరణాన్ని వెళ్ళిపోతావు. కనుక ప్రియులరా, అవిధేయత వలన పడిపోయి చాలామంది కూడా దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించలేకపోయారు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక్కడే వెళ్ళలేదంట, 2 మాత్రమే వెళ్ళారంట కనాన్ దేశానికి, యెహోషువ, కాలేబు. మరి మిగతా వాళ్ళందరూ ఎవరండి వెళ్ళినోళ్ళు అంటే? ఆ పితరుల యొక్క పిల్లలు ఉన్నారు కదా, 430 సంవత్సరాలు నడిచారు కదా. ఆ స్టార్టింగ్లో దేవుడు ఎవరినైతే వాగ్దానం చేసి బయటికి తీసుకొచ్చాడో ఆ పితరులు, ఆ పెద్దలందరూ కూడా అవుట్, మార్గ మధ్యలోనే. 2 మాత్రమే, ఆ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళలో 2 మాత్రమే కనానికి ప్రవేశించారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేయబడినటువంటి పితరుల యొక్క కుమారుల కుమారులు అట్లాంటి వాళ్ళు అన్నమాట. అనగా ఎవరైతే విధేయత చూపించారో వారు మాత్రమే ప్రవేశించారు. కాబట్టి పడిపోవడానికి ఒక మొదటి కారణం అంట అవిధేయత. బాబు వింటున్నారా? తల్లిదండ్రుల మాటలు వింటలేదేమో, అవిధేయత నీ జీవితాన్ని ఏమండి, తల్లిదండ్రులను గౌరవించట్లేదేమో, సన్మానించట్లేదేమో. ముదిమిలో ఉన్నటువంటి నీ తల్లిని ఎవడైతే అలక్ష్యం చేస్తాడో వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు వాక్యం ద్వారా ప్రభువు. కాబట్టి ప్రియులరా, నీ యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే నిన్ను పాపంలో పడేస్తుంది, నీ జీవితానికి అది నాశనాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఎక్కడ పడ్డావో ఒకసారి ప్రభు క్షమించు, నాలో అవిధేయత ఉందయ్యా, నీ మాట వింటల్లా, నీ మాట చదవట్లా, మాట ప్రకారం నేను ముందుకు వెళ్ళడంలా, ఈరోజు నుంచి నీ వాక్యాన్ని చదువుతా, పాటిస్తా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ మాట ప్రకారమే నేను జీవిస్తా, కట్టుబడి ఉంటా, నన్ను నేను వాక్యం కోసం ఏం చేసుకుంటాను, కట్టుబడి ఉండటమే కాదు కట్టేసుకుంటా అన్నట్లుగా నీ జీవితాన్ని అప్పచెప్పుకోవాలి. అంటే వాక్యంలో నుంచి నేను పక్కకి వెళ్ళను అంతే కదా. దొంగలు ఏం చేస్తారండి? పట్టుకున్న తర్వాత కట్టేస్తారు. ఎందుకు? కొట్టే సంగతి తర్వాత వాడు పారిపోకుండా. ఎంత చక్కగా చెప్తున్నారు. నువ్వు నేను కూడా ఏం చేయాలమ్మా? వాక్యానికి కట్టేసుకోవాలి మనల్ని. రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రియులరా, చూడండి,
మొదట అవిధేయత అంట పడిపోవటానికి కారణం. రెండోది ఏంటంటండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు ఏం చేయాలంటమ్మా? కాబట్టి రెండోది ఏంటయ్యా రీజన్ పడిపోవటానికి? వెరీ గుడ్. రెండోది ఏంటండి పడిపోవటానికి? ఉదయ్ బాగా నవ్వుతున్నాడు ఇవాళ. పార్వతి లేకపోతే నవ్వుతాడు అనుకుంటా. తేలా పార్వతిని సిగ్గుపడి ఏడవాళ్ళు తేలైపోయానని నవ్వుతున్నాడు. ప్రియులరా, 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకుని, నేను నిలబడ్డాలే, ఇక నన్ను ఎవడరా పడేసేది, నేనేమనుకుంటున్నాను, నేను పులిని సింహాన్ని? కాదండి, నువ్వు కోతివో కుక్కవో పందివో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని నువ్వు ఉంటుకుంటూ కుదరదు. ప్రభు ఒకటే చెప్తున్నాడు, నిలుచున్నానని నువ్వు కనుక అనుకుంటే జాగ్రత్త, పడిపోతామేమో జాగ్రత్త అంటున్నాడు. అంటే నిలుచున్నానని నువ్వు గర్వించకు. ఒక పాట పాడుతూ ఉంటాడు సుమన్ కదా, ఏం పాట అది? మనిషి బ్రతుకు రంగుల వలయంలో ఏముంది అక్కడ? ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదు. తోడొచ్చేది ఎవరమ్మా? రాజు వస్తాడు తోడు. చచ్చిపోయేంత వరకు తోడుగా ఉంటాను ప్రమాణాలు చేస్తారు. మనుషులు కాదండి మనకు తోడు రావాల్సిందే. దేవుడు తోడు వస్తాడు. మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. విడువడు, ఎడబాయడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడండి. కాబట్టి ప్రియులరా, రెండవ ప్రాముఖ్యమైన విషయం గర్వము. నాకు తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేది, నాకు బైబిల్ అంతా తెలుసాయా, నువ్వేంది నాకు? ఏమండి, దైవజనుడిని కూడా తిరస్కరిస్తున్నామేమో, దేవుని బిడ్డలను కూడా తిరస్కరిస్తున్నామేమో, వాక్యాన్ని కూడా తిరస్కరిస్తున్నామేమో, అల్టిమేట్గా దేవుణ్ణే తిరస్కరిస్తున్నామేమో. తస్మా జాగ్రత్త. గర్వం మనిషిని ఏం చేస్తామా? పడేస్తుంది. నువ్వు పడిపోవు, నీలో ఉన్న గర్వం నిన్ను పడగొట్టుద్ది అంతే. అందుకనే సామెతల పుస్తకంలో 16వ అధ్యాయం 18వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు ఏమన్నాడు చూడండి అమ్మా. ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంచుకుంటే కుదరదు, జీవితంలో పాటించాలండి. ఏమ్మా, గర్వం ఎక్కువ. గర్వం ఎందుకమ్మా? గర్వం మీకు డబ్బు ఉందనే, అందచందాలు ఉన్నాయనే, డబ్బు ఉందనా, అది ఉందనా, ఇది ఉందనా, ఆస్తులు పాస్తులు ఉన్నాయనా? ఏ ఒక్కరు కూడా ప్రియులరా, నాకు అది ఉంది, ఇది ఉంది, నాలో ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, నాకు కావలసినంత ఉంది, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి గర్విష్ఠులందరూ కూడా పడిపోయారు. ఎంతగా పడిపోతారో సామెతలు 16:18 చెప్పబడతా ఉంది. నాశనమునకు ముందు గర్వం అంట డైరెక్ట్ చేస్తుందంట. ఒక డ్రైవర్ లాగా ఉండి మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తుందంటమ్మా. ఎలిసమ్మ గారు నైట్ డ్యూటీ చేసి వచ్చినట్టున్నారు, నిద్రపోతున్నారు, బాగా జోలపాట పాడినట్టు ఉంది మెసేజ్. జోలపాట. గర్వం అంట మన జీవితాన్ని డైరెక్ట్ చేసుకుంటూ బాగా బండి నడిపించుకుంటూ హాయిగా ఏసీ వెహికల్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళినట్టుగా, ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళినట్టుగా హాయిగా కళ్ళు మూసారు అంతే కదా. తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తాడంట? నాశనం దగ్గర వదిలేస్తాడంట. గుర్తుపెట్టుకోండి. ఇంక దేని గురించి నువ్వు గర్వపడేది? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడ్డ తర్వాత ఇక నీ ఐడెంటిటీ నీదేది లేదు అక్కడ. నీకేదన్నా గుర్తింపు ఉంది, గుర్తింపు కార్డు ఉందనంటే ఫ్యామిలీ కార్డు, ఆధార్ కార్డు, ఆ కార్డు, తెల్ల కార్డు, నల్ల కార్డు, పచ్చ కార్డు దేబాకండి. నీ గుర్తింపు కార్డు ఏందా అంటే, ఏంది సార్ పెంచలే గారు, యేసు ప్రభు బిడ్డనండి, అది కావాలి మన గుర్తింపు కార్డు. ఇక్కడున్న కార్డులతో నువ్వు అవి తెచ్చుకోవచ్చాము, రేషన్లు అవి తెచ్చుకోవచ్చాము. యేసయ్య అనే గుర్తింపు కార్డు నీ దగ్గర లేకపోతే పరలోకంలో తలుపుల దగ్గర తోసేస్తారు నేను అంతే. ఇది కాదు నీ దారి, పో అదిగో ఆ ఎదురు గట్టెళ్ళు అంటారు. అర్థమైందండి బాబు? వినయా నాన్న మాట్లాడు బాబు, మధ్యలో అసలు మాట్లాడకూడదు ఏమి, ఇంకా వేరే బిజినెస్ ఉండకూడదు అంతే. ఇటే చూడాలి.
విశ్వాసం కర్త, ఇటే చూడాలి, షబ్బీర్ చూసినట్టు చూడాలి, ఇట్లాగే చూస్తున్నాడు ఆయన. మంచోడు, చాలా మంచోడు. కనుక ప్రియులరా, నాశనానికి వెళ్ళిపోద్దంట. అందుకనే ప్రభువారు సువార్తల్లో చెప్పాడు కదా, అయ్యా 2 మార్గాలు ఉన్నాయి, నాశనానికి పోయే మార్గం ఎట్లాంటిదంట, అబ్బా భలే ఉందని చెప్పేసి ఉదయం డాన్స్ వేసుకుంటా, అబ్బా నాట్యం, మొబైల్ పెట్టుకొని ఓ ఇట్టంట పాట పెట్టుకొని అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడేమో. తీసుకెళ్ళి ఎక్కడ దోస్తాడండి? అగాధంలో అయిపోయింది పని. ఇంకా ప్రియులరా, నీ పని నా పని ఏంటో తెలుసా? విశ్వాసులంగా నాశనానికి పోయే వాళ్ళని నువ్వు లాక్కొని రావాలి. ఏమండి, బైబిల్ ఏం చెప్తా ఉంది? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాల్సిన పని నీదైతే నువ్వే నాశనం అయిపోతావంటే ఏందమ్మా పరిస్థితి? ఏమ్మా సుధా, ఇటు చూస్తున్నావా, వింటున్నావా? వాక్యం బాగా చదవాలి, ప్రార్థన చేయాలి, అందరి కోసం, రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా, అయ్యా ఇటు చూడాలి నాన్న, ఇటు చూడాలి. కాబట్టి ప్రియులారా, అమ్మ మరియమ్మ గారు ఇటు చూడండి అమ్మా, ఇటే చూడండి, అటు చూడొద్దు. పిల్లలకి ఉన్నారు ఆడ చాలామంది, అందుకు అక్కడ సండే స్కూల్ నడిపిస్తుంది అనుష. కనుక ప్రియులారా, నాశనానికి ముందంటే ఏముంది? గర్వం. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా గర్వించి పడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది అండి కదా, బోల్డ్ మంది ఉన్నారు. నాకేంటి అని తిరుగులేదు అని అనుకున్నాడు సౌలు రాజు, పడిపోయాడు, అవుట్. ఏలీ మహాయాజకుడు పడిపోయాడు, గర్వంతో బిలాం ప్రవక్త పడిపోయాడు. పడిపోయేవి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు. పెద్దలు మనకంటే ముందున్న వాళ్ళు అనుభవాలతో చెప్తుంటారు. వాళ్ళ మాట వినకుండా ఏపా నువ్వేది నాకు చెప్పేది అన్నావు అనుకో, వెళ్ళిపోయి గుంటలో పడతావు అంతే. ఇంకా మరి నాయన ముందు చాలా పరిస్థితులు ఉన్నాయా, అమ్మా ఇటు చూడమ్మా అని అన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలా, లేకపోతే లెక్కలేని తనంగా వెళ్ళిపోతావా? నాకని తెలుసులే అని అంటావు. తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు చెప్పింది నేను ధ్యాస పెట్టలేదమ్మా నాన్న అని నువ్వు ఏడిస్తే కుదరదు. నష్టం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా అటువంటి నష్ట పరిస్థితిలోకి వెళ్లకుండా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? గర్వంతో నిండుకొని ఉందా? పరిశీలన చేసుకో. మూడవది చివరిది పడిపోవటానికి కారణాలు బోల్డని ఉన్నాయేమో, కానీ 3 మాత్రమే మనం ఈ రోజున చూస్తున్నాం ప్రియులరా. 1 తిమోతి పత్రిక, అయ్యా ఇటు బాబు బైబిల్ 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. చెప్పయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఎక్కడి నుంచి తొలగిపోయారంట? విశ్వాసం నుంచి తొలగిపోయారు, ప్రభువు దగ్గర నుంచి పడిపోయారు, సంఘం నుంచి పడిపోయారు, ఏమండి దూరంగా పడిపోయారు, సహవాసం నుంచి దూరం అయిపోయారు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? 3వది ఏంటంటమ్మా? ఏది బాబు విన్నావా? అసలు ఏం చూడలేదు నువ్వు, ఇట్ట అంటున్నావు నవీన్. ధనాపేక్ష అంట. ధనం ఏం చేస్తా అంటే బాబు, ధనం ఏం చేస్తుంది? విశ్వాసం నుండి తొలగిస్తా. ఎందుకు ధనం? మరి తీసేయండి, ఎవరి దగ్గర లక్షలు ఉన్నాయి, తీసిరండి, పడేసి కాల్చేద్దాం. ధనం నాశనానికి నడిపించదమ్మా, తప్పదే. బైబిల్ ఏం రాసిందో చూడండి జాగ్రత్తగా. ధనం పట్ల అపేక్ష అంట. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకొక 100 కావాలా, 200 ఉన్నాయి, ఇంకొక 100, 1,00,000 ఉంది, ఇంకో 1,00,000 కావాల్సిందే. వచ్చేటప్పుడు వస్తుంది. తొందర ఎందుకు, ఆవేశం ఎందుకు, ఆతృత ఎందుకు? నువ్వు ఏదో కూడబెట్టుకోవాలా, ఏమంటే గోడల్లో దూర్చాలా, మరి బట్టల కింద దాచిపెట్టేసేయాలా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు. చాలామంది అంట చూడండి, అక్కడ రాయబడి ఉంది తెలుసండి. కొందరు దానిని ఆశించారంట, ధనాన్ని ఆశించారంట. అపేక్ష, ఆశపోతాను. దాన్నే తెలుగులో ఒక పదం ఉంది, ఆశపోతానని. ఏముందయా? దురాశ, చెడ్డ ఆశ. మంచి ఆశ ఉండటం మేలు ఏమ్మా. ధనం పట్ల, ధనం సంపాదించాలి, ఏముండాలి బాబు? మంచి ఆశ ఉండొచ్చుగా. ప్రభా నాకు ఇవ్వయా, నేను ఇదిగో పలానా వాళ్ళు మరి ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇవ్వాలి ప్రభా.
అట్లా ఎప్పుడైనా సంపాదించావు నువ్వు? ప్రభువా నీ రాజ్యం కోసం నేను వెచ్చించాలయా, మందిరం పని ఆగిపోయిందయా, నేను మందిరం కోసం నేను ఇవ్వాలయా, అదుందా? మనకు అదేం ఉండదు. ఏముంటుంది? లేదు, మనకేం పని, ఆయన కట్టుకుంటాడులే, ఆయన చేసుకుంటాడులే, నాకేం పని, ఎవరిని ఇస్తే చూస్తా. ఏమండి, దేవుని కోసమైన ఆశ ఉందా నీకు? దేవుని కోసం సంపాదించాలని ఆశ ఉంటే మంచిది, అది చెడ్డది కాదు. అపేక్ష, చెడ్డ ఆశ, దురాశ ఇవి మీ జీవితాన్ని, మన జీవితాన్ని ఏం చేస్తాయండి? విశ్వాసము నుంచి వాళ్ళు ఏమైపోయారంట? తొలగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసంలో నుంచి ఏమైపోయారమ్మా? పడిపోయారు. విశ్వాసంలో ఉంటే, ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో, యేసు ప్రభువారు మేఘారూఢుడై వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో, ఎవరి జీవితాల్లో అయితే యేసయ్య ఉన్నాడో వాళ్ళు ఏం చేస్తారమ్మా? అమృతమ్మ గారు, యేసు ప్రభు ఏం చేస్తాడు? వదిలేసి వెళ్తాడా? తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. విశ్వాసంలో ఉండాలి, మనం కొనసాగాల ప్రియులరా. కాబట్టి ధనాపేక్ష, ధనం పట్ల వ్యామోహం, ధనం పట్ల ఒక దురాశ, ధనాన్ని వదులుకోలేనటువంటి స్థితిలో లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడైనటువంటి అధికారి ఏం చేశాడండి? రక్షణ వచ్చే అవకాశాన్ని పోగొట్టుకొని నాకు ధనమే కావాలని వెళ్ళిపోయాడు. అతను నాశనమే నాకు ముద్దు, యేసు నాకు వద్దు అని వెళ్ళిపోయాడంట. యేసు వద్దు, ధనమే ముద్దు, దేవుడు వద్దు, పరలోకం వద్దు, ఏమండి ఈ లోకమే, లోక భాగ్యాలే నాకు ముద్దు అని నీ జీవితం కూడా ఉంటుందేమో. చిట్ట చివరికి సాతానుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. జాగ్రత్త. నువ్వు వెళ్ళి ఇంకెవరికి ముద్దు పెట్టాలా? ఏం బాబు? సాతానుడికి ముద్దు పెట్టుకోవాలా, ఆ స్థితి అన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున గమనించండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం. పడిపోవటానికి కారణాలు. ఎక్కడ ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకుందాం. జ్యోతిమ్మ గారు, అమ్మ ధ్యానాన్ని వేడండి, ఇటు చూడండి. ఎక్కడ పడిపోయారో 3 విషయాలు ప్రభు జ్ఞాపకం చేశాడు. మొదట ఏంటమ్మా? అవిధేయత. నువ్వు పక్కనోడి గురించి ఆలోచన చేయబాకు. మనం ఎప్పుడు కూడా ఆయన చేయలేదు, ఈయన చేయలేదు, ఆమె చేయలేదు, ఈమె చేయలేదు, అందరు ఏళ్ళన్నీ 4 చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా 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 కదండి. ఈ ఒక్కేళ్ళు అటువైపు ఉంటే ఈ 4 ఏళ్ళు ఎటు ఉన్నాయమ్మా? ఇటు ఉన్నాయి, నా వైపు ఉన్నాయి. నన్ను నేను చూసుకోవాలా, మనల్ని మనం చూసుకోవాలి ప్రియులారా. అవిధేయత పడిపోవటానికి కారణం అవుద్ది ప్రియులారా. రెండోది ఏంటంటమ్మా? ఇటు చూడమ్మా, గర్వము. నాకు అన్నీ తెలుసు అని అనబాకు. అసలు ఆ మొహమే చెప్పేస్తుంది అనమాట, నువ్వెంత గర్విష్టివో. అసలు గర్వాన్ని రానిబాకండి. ప్రభా నేను పనికిమాలలో ఉండా, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అని ఎప్పుడైతే అప్పచెప్పుకుంటావో నీలో ఉన్న గర్వం అంతా దేవుడు పీల్చేస్తాడు, బయటికి పంపించేస్తాడు. ఇంక పిల్లలు అంటారు చూసారా, అట్లా పెట్టేసేసి లాగి వదిలేస్తాం చూసారా, ఆ విధంగా దేవుడు తీసేస్తాడు. మూడోది, చివరిది ధనాపేక్ష. ప్రభు కోసం సంపాదిద్దాం, ప్రభు రాజ్యాన్ని కట్టడం కోసం, ఆయన బిల్డింగ్ కట్టడం కోసం, ఆయన రాజ్యంలోనికి అనేక మందిని చేరవేయడం కోసం. ప్రియులరా, నిన్నటి దినాన సువార్తకు వెళ్తా ఉంటే మరి ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, మరి ఒక వ్యక్తి అంట అమెరికాలోనే అక్కడ ఒక మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అంతా అయిపోయింది, వాక్యాన్ని అంతా ప్రకటన చేసేసారు. ఆ మీటింగ్ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడు తెలుసండి? నేను చెప్తే నాకు ఆయన చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఎంతమ్మా? ఒక వ్యక్తి అడిగాడంట, ఏమండి మీరు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, ఏంటి విశేషం అన్నాడంట. అనంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా ప్రయాస ఒకటే, ఇంత పెద్ద మీటింగు, ఇంత డబ్బు అనేది కాదు నాకు ఇంపార్టెంట్, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క వ్యక్తి అయినా రక్షించబడతాడు అనే ఆశతో ఖర్చు పెట్టాను అన్నాడు. నా సమస్తాన్ని కూడా అమ్మేయటానికి సిద్ధం ఒకరిని రక్షించుకోవడం కోసం అన్నాడంట. ఇంతకుముందు బిందు వాళ్ళ డాక్టర్స్ గ్రూప్లో ఉన్నాడు, ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. డాక్టర్ గంగారాం అని జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాయణలో చేశాడు. అతను కూడా అనిల్ కుటుంబం నుంచి ప్రభువుని నమ్మి వాళ్ళ కుమార్తె యొక్క బర్త్డే ఫంక్షన్ బస్టాండ్ వెనుకున్న ఎస్ పార్కులో ఏర్పాటు చేశాడు. దగ్గరగా ఒక 100 మందికి పిలిచాడు. అందరికీ మరి మీటింగ్, కర్నూలు నుంచి డాక్టర్ విజయ్ గారిని స్పీకర్గా పిలిచి అంతా అయిపోయింది. దాని మొత్తం ఖర్చు 70,000 రూపాయలు అని చెప్పాడు నాకు. నేను అడిగాను, ఏంది బాగా చాలా ఖర్చు పెట్టేసినట్టున్నావే అన్న.
అన్నానంటే నాతో ఏమన్నాడు తెలుసా, అన్నా ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టడానికి కారణం, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్క వ్యక్తి రక్షించబడితే చాలు నాకు, అందుకని ఏర్పాటు చేశాను అని అన్నాడు. అనేక మంది అన్యులు డాక్టర్లను పిలిచాడు, వాళ్ళని పిలిచాడు, వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని వినిపింపజేయాలి, రక్షించాలి. డబ్బును చూడట్లా. కారణం ఏంటండి? దాని వెనక దేవుని పని, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అటు తర్వాత నువ్వు దేవుని కోసం నువ్వు ఖర్చు పెడితే దేవుడు ఊరకనే పెట్టుకునేవాడు కాదు. ఎవరైనా నీ ఫ్రెండ్ ఎవరైనా నీ కోసం ఒక లడ్డు ఇస్తే నువ్వేం చేస్తావండి? మీ ఇంటికి వచ్చినప్పుడు అరే ఆ టైంలో మళ్ళీ భలే చూసుకున్నాడండి మమ్మల్ని అని చెప్పేసి నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెడతావు. నీకే అంత ఇది ఉంటే దేవుడు ఏమన్నా గమ్ముగా నువ్వు చేసిన కార్యాలకు ఊరుకుంటే దేవుడు అండి ఆయన? ప్రియులరా, గమనించండి, మన జీవితాల్లో అవిధేయత ఉంటే తీసేసుకుందాం, గర్వం ఉంటే తీసేసుకుందాం, ధనాపేక్ష ఉంటే ప్రక్కన పెడదాం. ప్రభువా, నీవు కోరుకున్న స్థితిలో నేనుంటా. పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే అయ్యా నన్ను లేవనెత్తు, శక్తినివ్వు. పడిపోయిన వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం. ఏ స్థితిలో ఎక్కడ పడిపోయావు? పైకి బాగానే ఉన్నావేమో, నీ మనసులో హృదయంలో ఎక్కడో నీవు ఆలోచనలో పడిపోయావేమో. ఈ రోజున ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. తల వంచి మోకరించి ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.